హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 2 ప్రోమోస్ అయితే వచ్చాయండి. సో ఫస్ట్ ప్రోమోలో అయితే మనకు చీఫ్ కంటెండర్ అయితే మనకు నబీల్ అయ్యాడు. ప్రేరణ నబీల్ ఇద్దరు లాస్ట్ వరకు వచ్చారు. సో లాస్ట్ లో మీకు హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకోమంటారు. అప్పుడు ఎక్కువ ఓట్స్ నబీల్కి వచ్చి నబీల్ అయితే చీఫ్ కంటెండర్ అయ్యాడు. సో పృథ్వీకి నబీల్కి ఒకటి పోటీ పెడతారు. సో అందులో నబీల్ గెలుస్తాడు. నబీల్ అయితే చీఫ్ అయిపోయాడు. సో ప్రేరణ పాపం చాలా బాధపడుతుంది. ఈ రోజు లైవ్ లో కూడా పాపం తను నన్ను ఎందుకు ఇట్లా చేసిరని నిఖిల్తో చాలాసేపు అయితే లైవ్ లో డిస్కషన్ జరిగింది. సో అక్కడైతే వాళ్ళది ఇంకా బాగా అయితే పాపం నిన్ననే ప్రోమో చూసిన అర్థమైపోతుంది మనకి ప్రేరణ బాధపడ్డట్టు. సో నబీల్ అయితే చీఫ్ అయ్యాడు. ఆదిత్య ఓం గారు కూడా నబీల్కి సపోర్ట్ చేసిన ప్రేరణకైతే సపోర్ట్ గా మాట్లాడారు. సో ఇంకా మనము నెక్స్ట్ సెకండ్ ప్రోమోకి అయితే చూద్దాము. సెకండ్ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఆదిత్య ఓం ఎలిమినేటెడ్ వీడియో చేశాను, అది చూడండి. సో లీస్ట్ గా 3 ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మనకు నైనిక, ఆదిత్య ఓం గారు, అట్లనే విష్ణుప్రియ ముగ్గురినే ఉంటారని చెప్పానా. సో మనకు టాప్ ఓటింగ్ వచ్చేసి నిఖిల్, నబీల్, అట్లనే నాగమణికంఠ. సో నాగమణికంఠ అయితే మైండ్ రిలాక్స్ అయిపోయి ఉంటుంది, టాప్ లో ఉన్నాడు కాబట్టి. సో వీళ్ళ ముగ్గురు బ్యాగ్ సర్దుకోమని చెప్తాడు మనకి సెకండ్ ప్రోమోలో. సో ముగ్గురిని బ్యాగ్ సర్దుకున్న తర్వాత లైన్స్ గీస్తాడు. ఒక్కొక్క లైన్ రీజన్స్ చెప్తూ ముందుకు తీసుకెళ్లి వాళ్ళను ఎగ్జిట్ చేసేయాలని చెప్తాడు. సో ఇక్కడ ఆదిత్య ఓం గారికి అయితే ముందు లైన్ లో ఉన్నట్టు మనకు ప్రోమోలో అయితే తెలిసింది. సో ఆదిత్య గారికి రీజన్స్ ఎవరు చెప్తున్నారు? నిఖిల్ పంపించడానికి, నైనికాకి పృథ్వీ, అట్లనే మనకు విష్ణుకి నబీల్. సో ఇక్కడ నబీలు మనకు చీఫ్ కంటెండర్షిప్ లో ఆదిత్య ఓం గారు ప్రేరణ కోటేసిన ఆ దృష్టిని దాన్ని మనసులో పెట్టుకోకుండా నబీల్ మాత్రము విష్ణుప్రియని పంపించడానికి ట్రై చేశాడు. అది కూడా కారణాలు వెతుక్కుంటున్నాడు పాపం. అంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది, ఏమైనా బయటికి వెళ్ళాయో ఏమో, కారణాలు వెతుక్కొని వచ్చినట్టు చెప్పారు. ఆదిత్య గారికి అంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఇతనికి తక్కువ అని చెప్పాడు. ఇంకా నైనికకు పృథ్వీ చెప్పిన రీజన్స్ నాకు సరిగా అర్థం కాలేదు, ఎపిసోడ్ చూసాక క్లారిటీగా చెప్తాను. సో నా లెక్క ప్రకారం అయితే ఆదిత్య ఓం గారు బయటకు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్ లైన్స్ నైటే ముగిసిపోయాయి అని చెప్పారు. కానీ అంటే ఓట్ వేస్తుంటే నా ఇంకా మండే వరకు క్లోజ్ అవుతాయని చెప్పారు. కానీ ఈ రోజు మార్నింగ్ కల్లా ఓటింగ్ లైన్స్ తెరుచుకున్నాయి. సో మరి యాక్చువల్గా నిన్న జరిగిందంతా లైవ్ మనకి ఈ రోజు వస్తుంది కదా. మరి నిన్న ఆల్రెడీ ఎగ్జిట్ చేసేసాక ఆదిత్య గారిని మరి మళ్ళీ ఓటింగ్ లైన్స్ లో మళ్ళీ ఆదిత్య గారి ఫోటో ఉంది. మరి ఆదిత్య గారికి ఓటింగ్ పడుతుంది కదా, మరి మళ్ళీ ఎట్లా చేస్తారు? మళ్ళీ మీరు ట్విస్ట్ ఇస్తారా? మళ్ళీ ఏమైనా గిమ్మిక్లు లిమిట్లెస్ ట్విస్టులు ఇవన్నీ చెప్తారు కదా మనకు నాకు సార్. మరి అట్లేమన్నా ఉంటుందా? మరి ఈ రోజు వేసిన ఓట్స్ని వేస్ట్ అయిపోవా? అది అర్థం కావట్లేదు. అట్లనే మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి మరి నైనికని తీసేస్తారా? ఇద్దరు వెళ్ళిపోతారా? మరి ఆదిత్య ఓం గారికి కన్నా నైనికకు తక్కువ అయితే ఉన్నాయి ఓటింగ్స్. మరి ఎట్లా అయిందనేది మనం ఇంకా ఎపిసోడ్ అయితే కానీ చెప్పలేము. సో నేను మార్నింగ్ చెప్పిన వీడియో అయితే కరెక్ట్. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి చూడండి, కొంచెం నాకు బూస్టప్ ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను. సో ఇదైతే ఇట్లా జరిగింది. ఇక నాగమణికంఠ విషయానికి వస్తే మరి ఇప్పుడు నాగమణికంఠ ఎట్లా అయిపోతాడు? మరి ఇక ఓటింగ్ ఉందని తెలిసిన ఇన్ని రోజులేమో డేంజర్ జోన్ అది ఇదని చెప్పి భయపెట్టేసిర్రు. మరి ఇప్పుడు ఓటింగ్ ఎక్కువ ఉందన్న కారణం వల్ల మళ్ళీ తన ఎట్లా బిహేవ్ చేశాడు, ఎట్లా మారిపోతాడు, తను మెంటల్గా ఎట్లా మాట్లాడతాడు, ఇప్పటికే రకరకాల యాంగిల్స్ చూపిస్తున్నాడు మనకు నాగమణికంఠ. నిన్న అందరు టార్గెట్ చేసినట్టు అనిపించినా మళ్ళీ ఏడ్చేసరికి అందరూ ఓదారుస్తున్నారు. సో చూడాలి మరి ఇక నాగమణికంఠ బిహేవియర్ ఎట్లా అవుతుంది, ఏమవుతుంది. మరి ఈరోజు ఆదిత్య ఓం గారు లైవ్ నైట్ 12 తర్వాత ఆగిపోతుందండి లైవ్, చూడాలి. ఇక మళ్ళీ మండేకి సండే నైట్కి ఓపెన్ అవుతుంది ఎలిమినేషన్ తర్వాత. సాటర్డే సండే మనకు ముగ్గురు నలుగురు మనకైతే హౌస్ లోపలికి వచ్చేస్తారు. మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా చూడాలి. సో ఇప్పుడు హౌస్ మొత్తానికి చీఫ్ అయితే నబీల్, కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏదైనా గేమ్ పెట్టేసి మళ్ళీ చీఫ్ అవుతారు వాళ్ళు, అట్లా కావచ్చు. సో ఆదిత్య ఓం గారు ఎందుకు అంటే నాకైతే ఆదిత్య ఓం గారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అని చాలా ఎడ్యుకేటెడ్, ఆయనది యాక్చువల్గా ఈ హౌస్లో ఉండాల్సిన బిహేవియర్ కాదు, తొక్కేయాలన్న బిహేవియర్ అతనికి లేదు. సో పాపం అతను వెళ్తుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ మదర్ వచ్చేసి ఎమ్మెల్యే అంట, వేరే డైరెక్టర్ చెప్పగా విన్నాము. సో ఇక్కడైతే పాపం హౌస్ కూడా ఎట్లా మాట్లాడుకుంటుందంటే అసలు మొత్తము అరే నాగమణికంఠకి ఎట్లుంది, ఐష్మి ఏమో పోతలేడు అంటుంది, నాగమణికంఠ సేవ్ అయిందా, నాకైతే అదే చూడాలని ఉంది. వీళ్ళలో ఇక్కడ ఎవరు ఎగ్జిట్ అవుతున్న దానికన్నా నాగమణికంఠ డేంజర్ జోన్ లో లేడని తెలిసిన తర్వాత హౌస్ మేట్స్ బిహేవియర్ ఎట్లా మారింది, ఎట్లా
మాట్లాడుకుంటున్నారు. అతని గురించి అన్న క్యూరియాసిటీ తెలుసుకోవాలన్నది నాకు చాలా ఉంది. సో ముందు ముందు వీడియోస్లో చూద్దాము. ఏమైనా హింట్స్ వస్తే ఖచ్చితంగా మీకైతే చేస్తాను. ఆదిత్య ఓం గారు వెళ్తే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన వాళ్ళకైతే ఓట్ వేస్తూ ఉండండి. ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.